కళ్యాణ్ 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఆయన విన్ అయితే అయ్యాడు. ఒక కామన్ మ్యాన్ విన్ అవుతాడు అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పార్షియాలిటీ ఉంటది అని బయట వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. కానీ దాన్ని తలకిందులుగా చేసి కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. ఇది పక్కన పెడితే కళ్యాణ్ 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు అంతా బానే ఉంది. విన్ అయ్యాడు. బయటకొచ్చిన తర్వాత చాలామంది చెప్పిన విషయం ఏంటంటే కళ్యాణ్‌కి మరి ఇంక అవకాశాలు రావు. మాక్సిమం తొక్కేస్తారు అని చాలా ఎక్కువ మంది మాట్లాడారు. ఎందుకంటే బయట 'బిగ్ బాస్'లతో పోల్చుకుంటే మన తెలుగు 'బిగ్ బాస్'లో ఈ తొక్కడం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటది. సో అది. అయితే కళ్యాణ్‌ని తొక్కేస్తారు అది ఇది అని చాలామంది చాలా రకాలుగా అన్నారు. అయితే కళ్యాణ్ అవన్నీ పట్టించుకోకుండా తనకొచ్చిన ప్రమోషన్‌లు చేసుకొని ఏదో ఒక రీసెంట్‌గా ఒక సాంగ్ అయితే చేశాడు. నిజమే రుజువైంది ఆ సాంగు. ఆ సాంగ్ వచ్చేసి ఈ మంత్‌లో రిలీజ్ అవ్వబోతుంది. మొన్న గ్లిమ్స్ కూడా వచ్చింది. అది మీ అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా బావుంది. అయితే ఒక ఒక పెద్ద హీరోకి సంబంధించిన సినిమా ఏదైతే ఉందో, ఆ సినిమాకి ప్రమోషన్ మన కళ్యాణ్ పడాలా చేస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు పెద్ద హీరో ఎవరంటే మన సుమన్ గారు. సుమంత్. ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది. 'మళ్ళీ రావా' సినిమాతో చాలామంది జెడ్ యూత్‌నైతే ఆకట్టుకున్న వ్యక్తి హీరో అతను. ఆ హీరోకి సంబంధించిన 'న్యూటన్ థర్డ్ లా' సినిమా ఏదైతే ఉందో, ఆ సినిమా సంబంధించి ప్రమోషన్ అయితే మన కళ్యాణ్ పడాలా చేయడం జరిగింది. మరి ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా హీరో, మేము అభిమానించే హీరో ఇప్పుడు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఒక పెద్ద హీరోకి సంబంధించిన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒకే ఒక రిగ్రెట్ ఉండిపోయిందండి. అదేంటంటే తనూజతో కలిసి ఒక సాంగ్ అయినా, ఒక షార్ట్ ఫిల్మ్ అయినా, లేదంటే ఒక చిన్న మినీ మూవీ అయినా తీస్తే బావుంటుంది అని కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా కోరుకుంటూ వెయిటింగ్ చేస్తున్న మూమెంట్ అది. వాళ్ళిద్దరూ కలిసి చేస్తే బావుంటుంది. అండ్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ కళ్యాణ్ అండ్ తనూజకి సంబంధించిన మ్యూచువల్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా వీళ్ళిద్దరితో వచ్చే సినిమా కోసం గానీ, సాంగ్ కోసం గానీ, సీరియల్ గానీ ఏదో ఒకటి కోసం దానికోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు చాలా ఎక్కువగా. కామెంట్లు కూడా అవే పెడుతున్నారు. సో అది. మరి కళ్యాణ్ సుమంత్ గారి 'న్యూటన్ థర్డ్ లా' సినిమా ప్రమోషన్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఇది అసలు విషయం. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.